కాళేశ్వరం కమిషన్ విచారణకి ఇవాళ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హాజరు కానున్నారు. కమిషన్ కార్యాలయం బీఆర్కే భవన్ లో జరిగే విచారణకు హాజరవుతారు. కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణలో భాగంగా ప్రాజెక్టు బ్యారేజ్లు నిర్ణయించడంలో కీలక వ్యక్తిగా హరీష్ రావు నాడు నీటిపారుదల శాఖను నిర్వహించారు. కమిషన్ ముందుకు ఆయన చెప్పే సమాధానాలు కీలకంగా మారనున్నాయి. మరి ఈ రోజు కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు విచారణకు హాజరు కాబోతూ ఉన్నారు. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, సంధ్య, ఈ రోజు కాళేశ్వరం విచారణ కమిషన్ ముందుకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక న్యాయ విచారణ కమిషన్ అయితే వేయడం జరిగింది. కమిషన్ విచారణకు సంబంధించి కూడా ఇప్పటికే ఏడాది కాలంగా అన్ని స్థాయిల్లో ఉన్న దీనికి సంబంధించి నిర్మాణంలో భాగస్వామ్యమైన అధికారులతో పాటు ఐఏఎస్ అధికారులను కూడా విచారణ చేయడం జరిగింది. అయితే ఐఏఎస్ అధికారులు కానీ ఇంజనీర్లు ఇచ్చిన సమాచారం సూచన మేరకు పొలిటికల్ లీడర్లను కూడా విచారణ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. అందులో భాగంగానే ఈటెల రాజేందర్ అంటే అప్పట్లో దీనికి సంబంధించి ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ ఉన్న నేపథ్యంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుతో పాటు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్, అదేవిధంగా మాజీ సీఎం గతంలో సీఎంగా పనిచేసిన కేసీఆర్, వీళ్ళందరూ ముగ్గురు కూడా పిలవాలని చెప్పేసి నిర్ణయించి ఇప్పటికీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా గత శుక్రవారం ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేసిన గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ కూడా అటెండ్ కావడం జరిగింది. కమిషన్ ఏమేవైతే క్వశ్చన్స్ వేసిందో దాదాపు 19 క్వశ్చన్లు వేయడం ఆయన జరిగింది. ఆ 19 క్వశ్చన్లకు సంబంధించి కూడా ఆయన అఫిడవిట్ రూపంలో కూడా ఆన్సర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కమిషన్ అడిగిన క్వశ్చన్స్ కన్నిటి కూడా ఆన్సర్ చెప్తూ కూడా అప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి మిగతా అంశాలకు సంబంధించి టెక్నికల్ అంశాలకు సంబంధించితో పాటు ఈ ఆర్థిక నిర్వహణకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఇరిగేషన్ శాఖ నిర్వహించింది. అప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ కాళేశ్వరం కార్పొరేషన్ అంతా కూడా ఇరిగేషన్ శాఖ కింద పనిచేసింది అంటూ కూడా ఈటెల రాజేందర్ సమాధానం చెప్పడం జరిగింది. మిగతా అంశాలకు సంబంధించి టెక్నికల్ అధికారుల సూచన మేరకే నిర్ణయం తీసుకున్నాము. అప్పుడు సబ్ కమిటీ నిర్ణయం కానీ ఇవన్నీ అంశాలకు సంబంధించి కూడా అంటూ కూడా ఆయన దాటవేత ధోరణితోటి అప్పటికి ఇరిగేషన్ శాఖ మీద అదేవిధంగా ప్రభుత్వ అధినేత పిన్న కూడా సమాధానాలు చెప్పడం జరిగింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావును కూడా ఈరోజు అటెండ్ కావాల్సిందిగా కమిషన్ కోరింది. అయితే అందులో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకు హరీష్ రావు కమిషన్ కార్యాలయం ముందు అటెండ్ కాబోతున్నారు. దీనికి సంబంధించి కూడా కమిషన్ కార్యాలయం ముందుకు వచ్చిన తర్వాత దీనికి సంబంధించి అంటే ఇప్పటికీ హరీష్ రావు గారు చెప్పిన ఈటెల రాజేందర్ చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని కానీ మిగతా అంశాలన్నిటి కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఎలాంటి పాత్ర పోషించారనే వాటికి సంబంధించి కూడా ఈరోజు క్వశ్చన్లు వేయనుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ 2 రోజుల క్రితం హరీష్ రావు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఈటెల రాజేందర్ చెప్పిన వాటిల్లో వాస్తవం లేదంటూ కూడా ఆయన బదులు కొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఏ అంశం ఈరోజు చర్చకు వచ్చినప్పుడు కూడా కమిషన్ ముందు కూడా ఇదే అంశం చెప్పే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుసు. సో మొత్తం మీద ఇప్పుడున్న ఈరోజు హరీష్ రావు కమిషన్ ముందుకు అటెండ్ కావడం అనేది ఒక ఉత్కంఠమైన వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హరీష్ రావు ఏం చెప్తాడు, ఏం దాన్ని ఈటెల రాజేందర్ చెప్పిన అంశాలకు సంబంధించి కానీ హరీష్ రావు ఏ విధంగా దీన్ని డిఫైన్ చేస్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఈరోజు హరీష్ రావు చెప్పేదాన్ని బట్టే ఎల్లుండి కేసీఆర్ అటెండ్ అవుతారు కాబట్టి కేసీఆర్కి సంబంధించిన విచారణ దీనిపైన డిపెండ్ అయ్యి ఉంటుందని కూడా చెప్పొచ్చు సంధ్య. అయితే ప్రతాప్, అంటే కమిషన్ ముందు ఎంతసేపు ప్రశ్నల వర్షం కురిపించబోతున్నారు హరీష్ రావుకి? అదేవిధంగా ఇప్పుడు ఈటెల చెప్పినట్టుగానే స్టేట్మెంట్ కూడా హరీష్ రావు చెప్పచ్చు అనేటువంటి ఊహాగానాల నేపథ్యంలో ఈరోజు హరీష్ రావు చెప్పేటువంటి అంశాలు కేసీఆర్ని విచారించేటువంటి సమయంలో ఎంత కీలకంగా మారే అవకాశం ఉంది? డెఫినెట్గా ఈరోజు ఈ అంశం ఈరోజు ప్రధానంగా హరీష్ రావు రావడం అనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే గత శుక్రవారం ఈటెల రాజేందర్ అటెండ్ అయినప్పుడు దాదాపు గంటన్నర పాటు కమిషన్ కార్యాలయంలో గడిపారు. ఆయన ఉదయం 11 గంటలకు వచ్చినప్పుడు 12:30, 1 గంటల దాకా కూడా అక్కడే గడపడం జరిగింది. అయితే దాదాపు కమిషన్ ముందు మాత్రం 45 మినిట్స్ పూర్తి స్థాయిలో ఓపెన్ కోర్టు విధానంలో క్వశ్చన్ చేయడం ఉంటుంది. ఓపెన్ కోర్టు విధానంలోనే ఇప్పటివరకు కూడా జరిగిన ప్రాసెస్ అంతా కూడా ఓపెన్ కోర్టులో భాగంగా ఫస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏ విధంగా అయితే కోర్టులో పరిణామాలు ఉంటాయి సేమ్ అదే విధంగా దేవుని మీద ప్రమాణం చేసో లేదంటే కనుక ఆత్మసాక్షిగా ప్రమాణం చేసో అంత నిజాలు చెప్తానంటూ కూడా అడిగించే ప్రయత్నం ఉంటుంది. మొదటగా ఈ విధంగా ప్రమాణం చేసిన తర్వాతనే నెక్స్ట్ ఫర్దర్గా వరుసగా క్వశ్చన్లు ఉంటుంది. అయితే ఈటెల రాజేందర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే విధంగా జరగడం జరిగింది. దాదాపు ఆయన 45 నిమిషాల పాటు 19 క్వశ్చన్లు వేశారు. 19 క్వశ్చన్లు కూడా పూర్తిగా ఆర్థికపరమైన అంశాలతో పాటు ఆయన క్యాబినెట్ సబ్ కమిటీ మెంబర్గా కూడా పనిచేశారు కాబట్టి అప్పుడు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి స్థల మార్పు కానీ వీటికి నిర్మాణానికి సంబంధించిన అంశాల మీదనే ప్రధానంగా క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా సేమ్ ఇరిగేషన్ మంత్రిగా ఈటెల
ఇప్పుడు హరీష్ రావును కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వీటిపైన నిర్మాణం పైన ప్రధానంగా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ కానీ అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇచ్చిన సమాన ఏవైతే రిపోర్ట్లు ఉన్నాయో ఆ రిపోర్ట్ల ఆధారంగానే ఈ రోజు హరీష్ రావును ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నిర్మాణ స్థల మార్పు విషయానికి సంబంధించి కానీ అదేవిధంగా నిర్మాణంలో జరిగిన లోపాలనే అంశాలను కూడా ఎన్డీఎస్ఏ పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ప్రస్తావించడం జరిగింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అయితే ఏకంగా 33 మంది అధికారులపైన యాక్షన్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా వారిపైన ఐపీసీ సెక్షన్స్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి సజెషన్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో నిర్మాణానికి సంబంధించిన వాటిలో ఇరిగేషన్ అధికారులకు సంబంధించి ముఖ్యంగా ఇంజనీర్లంతా కూడా అప్పుడు ప్రభుత్వ సూచనల మేరకే మేమంతా నిర్ణయం తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వ సూచన మేరకు అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావును అడిగితే దీనికి కీలకమైన సమాచారం వచ్చే అవకాశం ఉంటుందనే భావనలో కమిషన్ ఉంది. కాబట్టి ఈ రోజు హరీష్ రావును అడిగి వీటన్నిటిని కూడా వివరణకు సంబంధించిన సమాధానాలు రాబట్టే అవకాశం ఉంటుంది. సంధ్య. రైట్ ప్రతాప్.